నా పేరు స్వాతి, డిజి న్యూస్కి స్వాగతం. ముస్లాపూర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నా అక్కలకు, చెల్లెలకు, అన్నదమ్ములకు మరియు నా తల్లిదండ్రులు లాంటి వాళ్లకు అందరూ నన్ను అధిక మెజారిటీ తోటి గెలిపించినందుకు ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. ఎల్లవేళలా నా శాయశక్తుల పనిచేస్తానని అందరికీ నమస్కారం. ముఖ్యంగా ముస్లాపూర్ గ్రామ ప్రజలకు నన్ను అధిక మెజార్టీతో దాదాపు అంటారు అందరూ, నాకు తెలియదు కానీ జిల్లాలనే రెండో స్థానంలో ఉన్న ఉమ్మడి జిల్లాల రెండో స్థానంతో మెజార్టీతో గెలిపించిన ప్రజలందరికీ పేరు పేరున తల వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే పాత చేసిన వెంటనే ఇప్పుడు ఇక్కడ ఏది బీసీ సంఘం, యాదవ సంఘం బిల్డింగ్ నుంచి ఒక రోడ్డు బాగా అధ్వానమైన పరిస్థితులు, ఆ రోడ్డు ఒకటి, ప్లస్ డ్రైనేజ్ సమస్య, వాటర్ సమస్య, లైట్స్ అయితే మేము గెలిచిన ఎలక్షన్ లో తీసుకునే లైట్స్ అని 99% కంప్లీట్ చేసిన లైట్ల విషయంలో, రోడ్ల విషయంలో దృష్టి సారిస్తాం. సీసీ కెమెరాలు, ముఖ్యంగా సీసీ కెమెరాలు బాగా ఖరాబ్, ఇదివరకు పెట్టినాము, అవి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా సెట్ చేస్తాం. సీసీ కెమెరాలు కూడా, రోడ్లు డ్రైనేజెస్, మంచినీటి సమస్య అన్ని సత్వరంగా ఎమ్మెల్యే గారి నిధులతోటి పరిష్కరిస్తాం. వాటర్ ప్లాంట్ ముఖ్యంగా మేము గెలవంగా మేము జనానికి హామీ ఇచ్చిన మాట ఏంటంటే, వాటర్ ప్లాంట్ మేము గెలిచిన వాళ్ళే ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు 8 రోజులనే వాటర్ ప్లాంట్ పెడదామని హామీ ఇచ్చినాం. అదే సెంటర్ లో వాటర్ ప్లాంట్ పెడతాం. స్కూల్ గ్రౌండ్, ఇంకోటి యూత్ ముఖ్యంగా ఏంటంటే స్కూల్ గ్రౌండ్ గురించి ఆలోచన చేస్తారు. యూత్ పిల్లలు ఒక 300 మంది నిరంతరం పనిచేసారు నాకు, యూత్ పిల్లలు. వాళ్ళకు స్కూల్ గ్రౌండ్ కాడ స్పోర్ట్స్ ఏది పాత మాకు ఆనవాయితీ ఎంపీఎల్ ఒకటి ప్రోగ్రామ్ చేస్తారు, క్రికెట్ ప్రోగ్రామ్ చేస్తారు, అది సంక్రాంతికి చేస్తున్నాం. ఎప్పుడు దానిలోపు గ్రౌండ్ క్లియర్ చేసి ఆ గ్రౌండ్ క్లియర్ చేసి వాళ్ళ గ్రౌండ్ అప్ప చెప్తాను హామీ ఇస్తున్నాను. ఓపెన్ జిమ్ ఆల్రెడీ ఉంది, దాన్ని అది నడుస్తలేదు, దాన్ని కూడా మరమ్మతులు చేసి దాన్ని కూడా నడిపిస్తాం. గవర్నమెంట్ స్కూల్ విషయంలో మీకు ఒకటి ముఖ్యంగా, అక్కడ గవర్నమెంట్ స్కూల్ అనేటి కుంటుపడే పరిస్థితి వచ్చింది, ఏది స్ట్రెంత్ లేక. నేను అప్పుడు పాత సర్పంచ్ ఒక 250 మంది పిల్లలు ఉండి, రాను ఏంటంటే ఇప్పుడు 80 మంది పిల్లలకు వచ్చి ఆ స్ట్రెంత్ పెంచుకొని అక్కడ ఉన్న స్కూల్ కంప్యూటర్ సమస్యలు ఒకటి, సీసీ కెమెరాలు ఒకటి, అక్కడ ఉన్న అన్ని సమస్యలు నిన్న హెడ్ మాస్టర్ గారు వచ్చి కలిశారు. ఆయన కూడా ఒక లిస్ట్ ఇవ్వమన్నా ఏమేం పనులు కావాలంటే అవన్నీ చేపిస్తాను, నేను దగ్గరుండి అవన్నీ పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు. కానీ పాత టెంపుల్స్, రోడ్స్, డ్రైనేజెస్ ఆ పద్ధతిలా మళ్ళా నేను కార్యకర్తలతోటి ఉన్న సంబంధాలు, దాంతో నాకు 950 మెజార్టీ ఇచ్చి జిల్లాలనే రెండో అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మీకున్న సమస్యలు నేను కొన్ని గుర్తించిన, ఆ సమస్యలను నా శాయశక్తుల పరిష్కరిస్తానని మీకు హామీ ఇస్తున్నాను. మాకు ముఖ్యంగా ఎమ్మెల్యే గారి సహకారం ఉన్నది కాబట్టి ఇంద్రమ్మ విద్య విషయంలో కానీ, డ్రైనేజెస్ విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ అత్యధికంగా నిధులు తెచ్చి ఈ మెజార్టీ దగ్గర పనిచేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. ఇంకా
నాకు ఎల్లవేళ మీ 5 సంవత్సరాలు కూడా మీ ఆదరాభిమానాలు ఉండాలి. నాకు ప్రతి పండుగ కాడ కానీ ప్రతి రోడ్డు విషయంలో కానీ ప్రతి కాడ మీరు అందరూ ఎల్లవేళ న్యాయంబడి ఉంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి మరియు గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.